వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా హార్దిక నమస్కారములు. మిత్రులారా, ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో మాధ్యమంగా చర్చించుకోబోతున్నాము. మిత్రులారా, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలివేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళుతూ మన దేశంలో కొన్ని ఆచారములను, కొన్ని అలవాట్లను మన దేశవాసులపైన బలవంతంగా రుద్ది వెళ్ళిపోయారు. మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళు నేర్పినటువంటి ఆచారములను, అలవాట్లను బుద్ధిపూర్వకంగా, హేతుబద్ధంగా ఆలోచించకుండా గుడ్డిగా ఆచరిస్తున్నారు. ఇది మనం ఇప్పటికీ కూడా మానసికంగా వారికి బానిసలుగా ఉన్నామనే విషయానికి నిదర్శనం. ఇటువంటి ప్రధానమైన విషయాలలో ఒక విషయాన్ని ఈరోజు ఈ వీడియో మాధ్యమంగా నేను మీ ముందు ఉంచబోతున్నాను. మిత్రులారా, వేదిక్ గురుకుల్ రాయపూడి అనే ఈ ఛానల్లో మీరు కొత్తవారు అయి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సపోర్ట్ను మా ఛానల్కి అందించండి. జనవరి 1 న్యూ ఇయర్, నూతన సంవత్సరము సమీపిస్తుంది అని తెలిసిన వెంటనే ఆబాల వృద్ధులు, యువతీ యువకులు, దేశపు నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో హర్షోల్లాసంతో, ఆనందాతిరిక్తంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించుటకు సన్నద్ధులవుతారు. ఇంటి ముందు ముగ్గులతో, వీధుల్లో రకరకాల బ్యానర్లు, బోర్డులతో ఆ ప్రాంతమంతటినీ కూడా లైట్ల ద్వారా ఎంతో శోభాయమానంగా, ఎంతో వైభవంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా తెలియపరుచుకుంటారు. రాత్రంతా మేలుకొని పాత సంవత్సరపు ఆఖరి చివరి నిమిషం గడిచిన తర్వాత కొత్త సంవత్సరపు మొట్టమొదటి నిమిషాన్ని ఎంతో హర్షనాదాలతో, ఆనందాతిరిక్తంతో, నలు దిశలను ధ్వనింపజేస్తూ, నృత్య గానాదులతో, టపాకాసుల పెద్ద పెద్ద ధ్వనులతో తమ జీవితంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. ఘనమైన స్వాగతం నూతన సంవత్సరానికి పలుకుతారు. వేడుక అంటే ఈ విధంగా ఉండాలి, పండుగ అంటే ఇంత ఘనంగా జరుపుకోవాలి అనే భావన ప్రతి వ్యక్తి మనసులో ఉంటుంది. పరిచయం లేని వ్యక్తి కూడా ఆ రోజు రాత్రిని చూసి నిజంగానే గర్వపడతాడు. మరికొందరు జనవరి 1వ తేదీన ఎన్నో గొప్ప గొప్ప సంకల్పాలు, తమ జీవితాన్ని చక్కబరుచుకునేటటువంటి ఎన్నో సంకల్పాలను తీసుకుంటారు. ఏమిటంటే, ఈ రోజు నుంచి నేను చాలా పద్ధతిగా ఉంటూ, జిమ్కి వెళ్తూ, యోగా చేస్తూ నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను. అదేవిధంగా మరికొందరు ఈ రోజు నుంచి నేను సిగరెట్లు, మందు తాగటం, మాంసం తినటం, ఇటువంటి దుర్వ్యసనాలన్నిటినీ కూడా నేను వదిలిపెడతాను. విద్యార్థులైనటువంటి వారు ఈ రోజు నుంచి నేను చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాటను వింటూ చక్కగా చదువుకుంటాను, గొప్ప మార్కులు తెచ్చుకుంటాను అనే సంకల్పాలను తీసుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ యొక్క ప్రభావము ఇంతటి గొప్పగా ప్రతి భారతీయుడి పైన ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, భరతమాత మానస పుత్రులారా, ఈ న్యూ ఇయర్ అనేది మన దేశానికి సంబంధించిన పండుగేనా? మన సంస్కృతికి, మన సభ్యతలకు, మన సాంప్రదాయాలకు సంబంధించిన పండుగేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం వాడేటటువంటి క్యాలెండర్ క్రీస్తుకు సంబంధించిన క్యాలెండర్. మరి క్రీస్తుకు పూర్వము మన దేశంలో మన పరంపరలు అనుకుంటూ, మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయాలంటూ ఏమాత్రం లేవా? మరి ఉన్నాయి అని అనుకుంటే అవి ఏ విధంగా ఉండెను? కొత్త సంవత్సరాన్ని మన ఋషులు, మహాపురుషులు, మహర్షులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, విక్రమాదిత్య వంటి గొప్ప గొప్ప రాజులందరూ కూడా కొత్త సంవత్సరాన్ని ఏ రోజున జరుపుకునేవారు? మన దేశంలో హ్యాపీ న్యూ ఇయర్ అనే ఈ పండుగను ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు, ఎలా ప్రవేశపెట్టారు అనే ఈ విషయాలన్నిటినీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో ఆలోచించుకోబోతున్నాము. ఈ వీడియోలో చెప్పబడే విషయం అంతా కూడా ఉగాది అనబడే ఈ పుస్తకం నుంచే స్వీకరించడం జరిగినది. ఈ పుస్తకాన్ని రచించినటువంటి వారు నాకు విద్యను ప్రబోధించిన పూజ్య శ్రద్ధేయ ఆచార్య ఉదయన మీమాంసక గారు. ఈ మధ్యనే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి చిదానంద సరస్వతిగా మారారు. ఉగాది అనే ఈ పుస్తకంలో పండుగలు అంటే ఏమిటి, యథార్థ నూతన సంవత్సరం ఉగాదినా లేక జనవరి 1న, నూతన సంవత్సరాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, యజ్ఞాన్ని ప్రారంభించక ముందు మనం సంకల్పాన్ని చదువుతాము, ఆ సంకల్పం యొక్క పూర్తి వివరణ ఈ పుస్తకంలో మీకు దొరుకుతున్నది. ఇటువంటి విషయాలను పూజ్య ఆచార్యుల వారు ఎన్నో గ్రంథాల నుండి అధ్యయనం చేసి వాటిని వడపోసి ఆ గ్రంథముల యొక్క సారాంశాన్ని
వివరంగా సరళమైన భాషలో మనందరి కోసం ఈ పుస్తకంలో వ్రాశారు. నేను భారతీయుడిని, నేను నా సంస్కృతి సభ్యతలను, నా పండుగలను నేను గౌరవిస్తాను అనే ప్రతి భారతీయుడికి కూడా తప్పక చదవవలసిన పుస్తకం. మీరందరూ కూడా తప్పక చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఇక మనం ప్రకృతి విషయాన్ని ప్రారంభించుకుందాము. యూరోప్ దేశంలో ఒలింపియన్ సంవత్సరము ప్రచలితంగా ఉండేది. ఆ సంవత్సరాన్నే రోమన్లు యూరోప్ దేశాన్ని తన అధీనంలో చేసుకున్న తర్వాత రోమన్ సంవత్సరంగా మార్చుకున్నారు. ఎప్పుడు? క్రీస్తుకి 753 సంవత్సరాల ముందట. రోమన్ సంవత్సరం అని పేరు ఎందుకు వచ్చిందంటే రోమన్ల మొట్టమొదటి రాజు పేరు రోమలుస్ అయినందువల్ల అతడి పేరుతో రోమన్ సంవత్సరం అనే పేరును పెట్టుకున్నారు వారు. రోమన్ సంవత్సరంలో కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. మార్చి నుండి డిసెంబర్ వరకు సంవత్సరంలో 304 రోజులు మాత్రమే ఉండేవి. రోమన్ సంవత్సరంలో ఉన్న 10 నెలలు వారికి అత్యంత ప్రియమైన యుద్ధ దేవతలు, ఆ యుద్ధ దేవతల యొక్క కూతుర్లు, వారిని పరిపాలించినటువంటి సమ్రాట్, ఆ సమ్రాట్ యొక్క మనవడు, మనవరాళ్ల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి వారు ఆ పేర్లను నిర్ధారించుకున్నారు. యుద్ధ దేవత అయిన మార్స్ యొక్క పేరుతో మార్చ్ అనే పేరుకు నామకరణం జరిగింది. అట్లస్ దేవత యొక్క కూతుర్లు మలికామయి పేరుతో మే అనే నెలకు పేరు వచ్చింది. మలికా జోన్ అనే పేరుతో జూన్ అనే నెలకు నామకరణం జరిగింది. రోమన్ సమ్రాట్ జూలియస్ సీజర్ అనే ఈ పేరుతో జూలై నెల వచ్చినది. రోమన్ సమ్రాట్ యొక్క మనవడు అగస్టస్ సీజర్ అనే ఈ పేరుతో ఆగస్టు నెలకు నామకరణం జరిగింది. ఇక తర్వాత ఉన్నవన్నీ కూడా సంఖ్యావాచక నెలలు. సప్త అంబర్, సప్త అనే పదము సంస్కృతంలో ఉన్నటువంటి పదము. సప్త అంటే 7, అంబర్ అంటే ఆకాశము. సప్త అంబర్ ఈ పేర్లతో సెప్టెంబర్, అష్ట అంబర్ అక్టోబర్, నవ అంబర్ నవంబర్, దశ అంబర్ డిసెంబర్. ఈ విధంగా రోమన్ సంవత్సరంలో ఉన్న 10 నెలలు పూర్తయిపోయాయి. ఈ 10 నెలలతోనే వారు 53 సంవత్సరాల వరకు వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే రోమన్ల 2వ రాజు నూమా పెంపోలియస్ అనే వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించాడో అతడికి 10 నెలలతో కూడిన సంవత్సరం బుద్ధి సంగతంగా, హేతుబద్ధంగా తోచలేదు. సృష్టికి అనుగుణంగా లేదని కూడా తనకు అర్థమైపోయినది. మరి సృష్టికి అనుకూలమైన కాల పరిగణన ఏ దేశంలో ఉన్నదని తాను వెతికిస్తే మన భారతీయుల కాల పరిగణన సృష్టికి అనుకూలమైనదని తేలినది. మరి భారతీయుల సంవత్సరాలలో మరియు రోమన్ల సంవత్సరానికి తేడా ఎక్కడ వస్తుందని ఆలోచిస్తే భారతీయుల సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి, రోమన్ల సంవత్సరంలో 10 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ 10 నెలలను 12 నెలలుగా మార్చుకుంటే మన సమస్య తీరిపోతుందని నూమా పెంపోలియస్ అనే రాజుకు అర్థమైపోయినది. జోజస్ అనే దేవతను గుర్తుపెట్టుకోవడానికి జనవరి, ప్రాయశ్చిత్త నెలగా ఫిబ్రవరి అనే ఈ 2 నెలలను వారు సంవత్సరంలో కలుపుకోవడానికి సిద్ధమైపోయారు. రోమన్ సంవత్సరం మార్చి నుండి మొదలయ్యి డిసెంబర్ వరకు ఉంటుంది. కొత్తగా 2 నెలలను చేర్చుకోవాలనుకుంటే 11వ నెలగా జనవరి నెలను, 12వ నెలగా ఫిబ్రవరి నెలను చేర్చుకుంటే ఎంతో బాగుండేది. ఆ విధంగా చేసి ఉంటే డిసెంబర్తో పూర్తయ్యే సంవత్సరం ఫిబ్రవరితో పూర్తయ్యేది. యథావిధిగా మార్చితోనే సంవత్సరం మొదలయ్యేది. కానీ అలా చేయడంతో భారతీయుల కాలగణన మరియు రోమన్ల కాలగణన సమానమైపోతాయని భావించాడు నూమా పెంపోలియస్. ఎందుకంటే భారతీయుల కొత్త సంవత్సరం ఉగాది అనేది మార్చ్ ఆఖరి లేక ఏప్రిల్ ప్రారంభంలో ఉంటుంది. రోమన్ల కొత్త సంవత్సరం మార్చితో ప్రారంభమవుతుంది. ఈ విధంగా 2 దేశాల కొత్త సంవత్సరాలు దాదాపు దగ్గరలోనే ఉన్నాయి. అలా జరగకూడదు, భారతదేశ కాలగణన రోమన్ దేశస్థుల కాలగణన 2 సమానము కాకూడదు అనే దురుద్దేశంతో డిసెంబర్ తర్వాత
కలపాల్సిన 2 నెలలను మార్చికు ముందు కలిపి మార్చితో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరాన్ని జనవరితో ప్రారంభించమని ఆదేశించాడు నూమా పెంపోలియస్. జనవరి ఫిబ్రవరి నెలలు మార్చికి ముందు కలపడంతో 304 రోజులతో ఉన్నటువంటి రోమన్ సంవత్సరం 363 రోజులు ఉన్న రోమన్ సంవత్సరంగా మారింది. కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనే ఈ సంఖ్యాబోధక నెలలకు అర్థం లేకుండా పోయింది. ఎలా అంటే సెప్టెంబర్ అంటే సప్త అంబర్ 7వ నెల అని అర్థం. కానీ జనవరి ఫిబ్రవరి నెలలను మార్చికి ముందు చేర్చి జనవరి నుంచి మనం సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు 7వ నెలగా ఉండవలసిన సెప్టెంబర్ నెల 9వ నెలగా మారిపోయింది. 8వ నెలగా ఉండవలసిన అక్టోబర్ నెల 10వ నెలగా మారిపోయింది. నవంబర్ 11వ నెలగా, డిసెంబర్ 12వ నెలగా మారిపోయింది. ఈ విధంగా క్రమవాచక నెలలకు అర్థం లేకుండా పోయింది. రోమన్ సంవత్సరం సృష్టికి విరుద్ధమైన సంవత్సరం. భూగోళం, ఖగోళం, సూర్య, చంద్ర, గ్రహ నక్షత్రాదులతో ఈ సంవత్సరానికి ఎటువంటి సంబంధము ఉండదు. బుద్ధిమంతులైన వ్యక్తులలో ఏ ఒక్కరు కూడా జనవరి 1న కొత్త సంవత్సరం అని చెప్తే ఎవ్వరూ ఒప్పుకునేవారు కారు. ఒక చిన్న సంఘటన. ఫ్రాన్స్ దేశపు రాజు అయిన చార్ల్స్ అనే వ్యక్తి తన దేశంలో ఇక నుండి మన దేశంలో కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ 1వ తేదీ అనగా ఉగాది రోజు నుండి కాకుండా జనవరి 1 నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకోండి అని ఆదేశించాడు. అలా ఆదేశించగా ప్రజల్లో ఎవ్వరు కూడా ఆ ఆదేశాన్ని ఒప్పుకోలేదు. తద్వారా రాజు క్రుద్ధుడై నా రాజ్యంలో ఇక నుండి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరాన్ని జరుపుకునే వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు, ఏప్రిల్ 1వ తారీఖున అనగా ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకునే వాళ్ళందరూ కూడా మూర్ఖులు అని ఘోషించారు. అందుకనే ఇప్పటికీ కూడా ఏప్రిల్ 1ని మనం ఫూలిష్ డేగా జరుపుకుంటాము. మిత్రులారా, ఈ విషయం ఇంతటితో పూర్తవ్వలేదు. రోమన్ సంవత్సరం మన దేశంలో ఏ విధంగా ప్రవేశించినది, ఎవరు ప్రవేశింపచేశారు, ఉగాది సంవత్సరానికి జనవరి 1కి మధ్య ఉన్నటువంటి భేదములేమిటి, ఉగాది పండుగ వెనుక మన భారతదేశపు చారిత్రాత్మక విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ కూడా ఈ వీడియో యొక్క 2వ భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. మిత్రులారా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మాధ్యమంగా మీకు ఒక కొత్త విషయం తెలిసినది అని మీకు అనిపిస్తుంటే కామెంట్స్ మాధ్యమంగా మాకు తెలియపరచండి. వైదిక్ గురుకుల్ రాయపూడి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.